కోనసీమలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. అభ్యర్థులందరూ ప్రజాక్షేత్రంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమవుతున్నారు. రామచంద్రాపురం వైసీపీ అభ్యర్థి పిల్లి సూర్యప్రకాష్ ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో ప్రజలకు మంచి జరిగిందన్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మొద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. తోటా త్రిమూర్తులు మద్దతు తనకు బలమని, రాజకీయాలు తనకేమీ కొత్త కాదని అన్నారు. ఈసారి తన గెలుపు పక్కా అంటున్న ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ తనయుడు పిల్లి సూర్యప్రకాష్తో అసోసియేట్ ఎడిటర్ రవిశంకర్ విల్లా ఫేస్ టు ఫేస్. మీరు అధికారంలో ఉండి రాష్ట్రంలో ఇక్కడ మీ సిట్టింగ్ స్థానం అయి ఉండి అటువంటివి ఏమీ నెరవేర్చలేకపోయారు అని చెప్పి పెద్ద లిస్టే చెప్తున్నారు మీ ప్రత్యర్థులు. ఒకవేళ నెక్స్ట్ మీరు గెలిచిన తర్వాత అయినా వీటికి సొల్యూషన్ దొరుకుతుందంటారా? నేను ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మనం ఏం చేస్తాం అంటే ఎన్నికల్లో అభ్యర్థిగా నిలబడుతున్నాం కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది గడిచిన 5 సంవత్సరాల్లో మరొకసారి ప్రజల్లోకి తీసుకెళ్ళడం, అభ్యర్థిగా నేనేం చేస్తాను రాబోయే ఎన్నికల్లో కూడా ఒకసారి ప్రజలకు వివరించాలి. కాబట్టి ఇప్పటికే నేను అనేక మార్లు చెప్పాను చాలా సభల్లో కూడా. ప్రధానమైన సమస్యలు ఈ నియోజకవర్గంలో ఏంటంటే ద్రాక్షారామ టు రామచంద్రపురం రోడ్డు గతంలో గడిచిన 4 సంవత్సరాలు కొంత ఇబ్బందికరమైన పరిస్థితి. గడిచిన 2 సంవత్సరాల్లో మేము ఎంత సాధ్యమైనంత వరకు ఆ యొక్క రోడ్డుని పూర్తి చేయగలిగాం. ఈ ద్రాక్షారామ టు రామచంద్రపురం మెయిన్ రోడ్ ఏవైతే ఉందో రోడ్డు ఇప్పటికే పూర్తయింది, ఎటువంటి ఇబ్బంది లేదు. అదేవిధంగా కొంత ఇబ్బందికర పరిస్థితి కాజులూరు టు కుయ్యేరు రోడ్డు ఉంది. ఆ యొక్క రోడ్డును కూడా ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత మరుక్షణం మరొక 4-5 నెలల్లో ఆ యొక్క రోడ్డును కూడా పూర్తి చేస్తామనే హామీ నేను నియోజకవర్గ ప్రజలకు ఇస్తున్నాను. ఈ విధంగా మీరు కోటిపల్లి టు నర్సాపురం రైల్వే లైన్ ఉందని చెప్తున్నారు కాబట్టి 90% ఆ యొక్క కేంద్ర ప్రభుత్వ నిధులు, 10% మాత్రమే రాష్ట్ర ప్రభుత్వ నిధులు భరించాలి. అంటే కేంద్ర ప్రభుత్వం అంశం పరిధిలో ఉంది కాబట్టి ఇక్కడ రాజ్యసభ సభ్యులుగా పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు ఉంటారు. అదేవిధంగా అమలాపురం పార్లమెంట్ అభ్యర్థిగా రాపాక వరప్రసాద్ గారు 2 ఎంపీలు ఈ నియోజకవర్గంకి కొంచెం సేవలు అందించబోతున్నారు. కాబట్టి వారి యొక్క సహాయ సహకారాలు కూడా తీసుకుని సాధ్యమైనంత త్వరగా నర్సాపురం టు కోటిపల్లి ఏవైతే రైల్వే లైన్ ఉందో ఆ రైల్వే లైన్ కూడా పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటామని మనం చేసుకుంటాం. రైట్, థ్యాంక్ యూ సూర్యప్రకాష్ గారు. అది సూర్యప్రకాష్ గారు చాలా కాన్ఫిడెంట్గా చెప్తూ ఉన్నారు. వచ్చేది జగన్ ప్రభుత్వమే, వన్స్ మోర్ వైసీపీ అంటూ ఉన్నారు. అలాగే రామచంద్రపురం నియోజకవర్గంలో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసారి కూడా గెలవబోతోందనే ధీమాను వ్యక్తం చేస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ శివతో రవిశంకర్ విల్లా, 99 టీవీ, రామచంద్ర.